సార్ మంత్రి నారాయణ కొడుకు సార్. ఏమంటున్నావయ్యా? అతనే సార్. రేయ్ తమ్ముడు, స్టూడెంట్స్ అందరినీ లోపలికి వెళ్ళమని చెప్పండి. ఎవరు ఇక్కడ నిలబడద్దు, అందరూ క్లాసులకు వెళ్ళిపోండి. వాచ్మ్యాన్ లోపల ఏంటి గొడవ? అవును సార్, వాళ్ళు కొట్టిన తర్వాత కానీ నాకు తెలియలేదు సార్. పల్సుంది, తొందరగా తీసుకెళ్ళండి. అన్నారా ఆపండిరా. ఊర్లో చల్లకుండా ఇటు వెళ్తున్నాం ఏంట్రా? ఏం జరిగింది? కాలేజ్కి ఒక రాస్కల్ వచ్చి కొట్టాడు. బ్లడ్ అరెస్ట్ చేయడానికి పెయిన్ కిల్లర్ ఇచ్చాను. స్టిచెస్ వేస్తే సరిపోతుంది అనుకుంటా. సరే నేను చూసుకుంటా. మన ఇంటి కుర్రోడే రక్షించి ఉంటాడు, మీరేం భయపడకండి. మా అమ్మాయికి తనకే కాలేదండి, తగ్గిపోతుంది. అయ్యో వద్దండి, బానే ఉంది, వెళ్ళి చూడండి. అన్నా ఫోటో తీసుకెళ్ళు. తీసుకోండి. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోండి. చంపేసావా తమ్ముడు? మా అన్నయ్య చంపేసావా? ఏం మాట్లాడుతున్నారా? మేము ప్రయత్నం చేసాంరా, మా పని మేము చేసాం. తెలుసు, నువ్వు వచ్చినప్పుడు నాకు తెలుసు అలా జరుగుతుంది. పట్టినట్టు మాట్లాడు. మేమేం తప్పు చేసావురా? అన్నా మొత్తం తమ్ముడికి ఏమైందో చెప్పు. ఏమైందో తమ్ముడికి? అన్నా అంబులెన్స్ డ్రైవర్ తమ్ముడిని చంపేశాడన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఊళ్ళోంచి రాకుండా తిరిగి తిరిగి వచ్చి ప్లాన్ చేసి మన తమ్ముడిని వాడే చంపేశాడన్నా. నువ్వేదో కావాలని ఇలా మాట్లాడుతున్నావు. సింగం, నువ్వు వచ్చే సింగం. ఏంటి సింగం? నా మీద నిందిస్తున్నారు. ఇలా మాట్లాడకూడదు తమ్ముడు. ఊర్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను బైపాస్ నుంచి వచ్చాను. సార్, నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. అయితే నా తమ్ముడు ఎలా చనిపోయాడు? వీడి గొళ్ళంతా పొగరారా. నా బండిలో ఎక్కించుకుంటే ఆ ప్రాణానికి నేనే గ్యారంటీ అని చెప్పావు. మరి ఎలా చనిపోయాడు రా? బండిని పగలగొట్టండి. నువ్వు ఒక్క ప్రాణం కూడా పోదని చెప్పావు కదా. బండికి ఏమైనా అయిందంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం కొట్టదయ్యా.